హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఏఆర్జీ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు వెదర్ చూస్తే సూపర్ ఉంది. అన్నయ్య మావాడు మాత్రం ముందు బయటికి పరిగెడతాడు. అలా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మావాడు డోర్ తీయంగానే బయటికి వెళ్ళాల్సిందే. అసలు పరిగెడుతున్నాడు ఊరికే. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మావాడ మాత్రం ముందు పరిగెడతాడు డోర్ తీయగానే బయటికి. అసలు వెదర్ అయితే ఇట్లుంది. ఫుల్ రెయిన్ అనమాట. అమ్మ వాళ్ళు రాత్రి ఊరు వెళ్ళిపోయారు. మరి మమ్మీ వాళ్ళకి అక్కడ ఎట్లుందో తెలీదు. బయట ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, వర్షం ఎక్కడ వెళ్ళడానికి లేదన్నమాట. వర్షంలో వేడిగా హోమ్ మేడ్ ఫ్రైడ్ రైస్ నేను తింటున్నాను. మీరు కూడా ఫుల్గా కానించేయండి. బుద్ధి తక్కువ. 3-4 సంవత్సరాలు ఆడుకో. బుద్ధి తక్కువ. ఒక 4 సంవత్సరాల క్రితం కంప్యూటర్ని రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుందాంలే, దేనికో దానికి పనికి వచ్చింది, ఎడిటింగ్ అన్నీ చేసుకోవచ్చు వీడియోస్ అని చెప్పేసి చక్కగా రిపేర్ చేసి నీట్గా అన్నీ తుడిచేసి క్లీన్గా పెట్టాను అనమాట. ఇంట్లో కంప్యూటర్ టేబుల్ అయితే లేదు, జస్ట్ చైర్లో అలా పెట్టాను. టీవీ పక్కన చైర్లో పెట్టాను అనమాట. మా బుడ్డోడు చూడడం దాన్ని ఏం చేస్తున్నాడు. అసలు ఆట బొమ్మ కంటే ఘోరంగా వాడేస్తున్నాడు దాన్ని. ఇది అనమాట ఆయన చేసే పని. దాన్ని తొక్కి నార తీసేస్తున్నాడు ఆ కంప్యూటర్ పని. మా కంప్యూటర్ ఉండిద్దో ఉండదో ఏమో అర్థం కావట్లేదు అసలు. కన్నయ్య ఏదో ఆఫ్ రేట్ కంప్యూటర్ని ఏదో వాడుకుంటున్నాము, కొంచెం ఏదో పిడి చేసుకున్నా వాడుకుందామని. నువ్వేం చేస్తున్నావు కంప్యూటర్ని? బాబు సార్, కన్నయ్య గారు ఏం చేస్తున్నారు దాన్ని? అయ్యో, ఏం చేస్తున్నారు కంప్యూటర్ని? ఇప్పుడు ఆన్ చేస్తున్నాను కంప్యూటర్. ఎంత బాగుంటుందో చూడండి అసలు. కంప్యూటర్ ఆన్ అవుతుందా? ఇందాట ఆన్ అయింది. ఓకే, ఆన్ అవుతుంది. రైట్. అందరి కంప్యూటర్లో ఫుల్ స్క్రీన్ ఉండి నీట్గా మంచిగా ఉంటాయి అన్నమాట. నా కంప్యూటర్ మాత్రం హాఫ్ స్క్రీనే ఉంటుంది. చూసి భయపడద్దు. నేను బీటెక్ చదివేటప్పుడు కొన్నారు. మా మమ్మీ డాడీకి గొడవ పెట్టి మరీ కొనిపించిన కంప్యూటర్ అనమాట. ఆల్మోస్ట్ చాలామందికి ప్రాజెక్ట్ వర్క్లని, సెమిస్టర్లకని, వీటికని మొత్తం వర్క్ అంతా దీనిలో చేసేవాడిని. తర్వాత కాలక్రమేణా దాన్ని పక్కకు పడేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి అలా ఉంది. మా బుడ్డోడు ఆడుకునే ఆట బొమ్మ అయిపోయింది. మా బుడ్డోడు ఆడేది పక్కకు పెట్టండి. ఇదిగో టాస్క్ బార్ చూస్తే కింద స్క్రీన్ ఖరాబ్ అయిందని చెప్పేసి పైకి అయితే మార్చుకున్నాను టాస్క్ బారు. చక్కగా ఎక్కడి నుండి బ్రౌజ్ చేసుకోవచ్చు కదా అని అన్నీ. కన్నయ్య ఏం చేస్తున్నావు? అది ఆడుకునేదా నీకు? నాన్న, బొమ్మ తీసావు కరెక్టే, మరి దీన్ని ఎవరు తీస్తారు? ఎందుకు కీబోర్డ్ ఎందుకు తిప్పేశావు? స్ట్రైట్గా పెట్టు, కీబోర్డు స్ట్రైట్గా పెట్టు. ఇదన్నమాట మావాడి పరిస్థితి. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు దాంతో. అదొక ఆట బొమ్మలాగా అనుకుంటున్నాడు ఆయన. అంతేనా కన్నయ్య? ఆట బొమ్మ అది నీకు? ఆట బొమ్మ నీకు? ఆట బొమ్మ ఆయన ఎలాగ చేయడు, కానీ మనం అన్నా దీన్ని సరిగ్గా పెట్టుకుందాం. ఆగు బంగారం, లే. ఇప్పుడు నువ్వు నొక్కొద్దు, ఓకేనా? గుడ్ బాయ్. ఇదిగో మార్నింగ్ సెట్ చేసేటప్పుడు మావాడు ఎరగొట్టేశాడు కీబోర్డ్. ఇంకా సరిపోక ఇంకా ఎరగొట్టండి కదా, దాన్నే వీక్తాన్నాడు చూడండి.
పగల కొట్టేసానన్న. కన్నయ్య పగల కొట్టేస్తావా? ఓయ్ కన్నయ్య, ఇట్రా ఇట్రా, నువ్వు ఇక్కడ ఆడుకో. ఓయ్ సో అందుకే ఏ వస్తువు అయినా ఇంపార్టెంట్ అనుకుంటే పిల్లలకు అందేటట్టు మాత్రం ఖచ్చితంగా పెట్టొద్దండి. పిల్లలకు అందేటట్టు పెడితే ఇది ఇదే పరిస్థితి అవుతుంది అనమాట. ఓయ్ ఏం చేసినావు? సో అది పరిస్థితి. పిల్లలకు మాత్రం కంప్యూటర్లో మనకు విలువైన వస్తువులు మాత్రం దగ్గర పెట్టకండి. దగ్గర పెట్టారంటే ఇదే పరిస్థితి అవుతుంది. ఆయన ఇంకా ఆగట్లేదు, అక్కడే నొక్కుతా ఉన్నాడు అనమాట మావాడు. కన్నయ్య, ఓయ్ కన్నయ్య, మావాడు ఎక్స్ప్రెషన్ చూడండి. అదే బొమ్మను పడేసేసాడు. అది ఇరిగిపోయిందంటే నీకు ఉంటుంది, మామూలుగా ఉండదు, దెబ్బలు పడతాయి గట్టిగా. ఓయ్ దెబ్బలు పడాలా? అయ్యో ఏ కన్నయ్య, కన్నయ్య అసలు మన మాటే లెక్క చేయరండి పిల్లలు. సో బొడ్డోడు ఆడడం అయిపోయింది ఇప్పటిదాకా. మా అక్క షాప్ దగ్గరికి రమ్మని చెప్పింది అనమాట, ఎక్కడికో బయటకు వెళ్ళాలంట. సో నేను బుడ్డోడు షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కాసేపు ఉంటే మా అక్క వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చే షాప్ దగ్గరికి వస్తుంది, నేను ఇంటికి వచ్చేయాలి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే మన లుక్స్ కూడా కొంచెం మార్చాలి. ఆ లుక్స్ కూడా కొంచెం మారుస్తాయి ఈరోజు, కొంచెం మార్చి తర్వాత వీడియో చేస్తాను. బుడ్డోడు నేను షాప్ దగ్గర ఉన్నాము, ఆల్రెడీ ఇప్పుడే షాప్కి వచ్చాను. బుడ్డోడు చూడండి తలతల. అదే ఇట్లా అని కార్డు అడిగాడని పెన్నాలు అది అని చెప్పిందంటే పెద్దమ్మ చెబితే ఫోన్ చేసి అడిగిందంటే బాగా అడుగుతావు నువ్వు, మనం అమ్మ బంగారం పెట్టామన్న విషయమే వద్దు, మాకు చేతనైతే పెడదాం నాకు తెలియదు, అదంతా ఎందుకు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకున్నాం చూద్దాం, అసలు వెళ్ళి చూసినాక దాన్ని బట్టి డిసైడ్ అవుతాం, అంతేగాని మాకు ఆయన కావడం మా బొడ్డాడు చూడండి మా అక్క షాపులో ఏం చేస్తున్నాడు అసలు, మొత్తం చెల్లా చెదిరి చేస్తున్నాడు. పాప మా డైరీ చింపేశాడంట ఒకరోజు, డైరీ చింపి ముక్కలు ముక్కలు పక్కన ఎక్కడెక్కడో పడేస్తున్నాడు. ఏ కన్నయ్య, కన్నయ్య అరే 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 అరే, ఇంకా అత్త చంపేస్తుంది నిన్ను నన్ను. ఇట్లా ఇవన్నీ కస్టమర్లేరా బాబు, కొత్త ఇయ్యనా. అగో అగో ఓయ్ అరే అది వీకేసావా? ఊడిపోతుంది ఊడిపోద్ది ఊడిపోద్ది. ఇట్లా ఇటు చిన్న సందులో పెట్టామా లేదా చూడండి, అదిగో మళ్ళీ ఎక్కడ ఇంకోటి తీసేస్తాడు. అన్నీ నాయే అన్నీ నాయే. చూసారా ఎట్లా చేస్తున్నాడు అసలు. కన్నయ్య ఏయ్ ఏం తీస్తున్నావు కన్నయ్య? అమ్మా నువ్వు పడేస్తున్నావు. ఇందుకే చిన్నపిల్లలకి అందే దగ్గరలో ఏమీ పెట్టద్దు అని చెప్పేది. పుట్టికినే ఎవరు చెప్పరు కదా. అది ఇరిగికొట్టడం గ్యారెంటీ. అది ఇరిగిందనుకో మా అక్క నన్ను వాడిని తాట తీస్తుంది. ఇక ఇంకేమున్నాయి కింద. ఇప్పుడు పడేసిన డబ్బా దొరికింది. అమ్మ చూసారా ఎంత తెలుగు. మళ్ళీ మా అక్క రాకముందే డబ్బా లోపల పెట్టేస్తున్నాడు జాగ్రత్త. అయ్యో పడేసాడు. ఏ కన్నయ్య లోపల పెట్టది. ఏ డబ్బా తీసుకురా. అమ్ము డబ్బా తీసుకురా. అత్తది అంతది. డబ్బా తీసుకో 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 జల్దీ. డబ్బా తీసుకోనన్నా. ఏ డబ్బా తీసుకో. డబ్బా తీసుకో.
తీసుకున్నావా? పెట్టు డబ్బా, దానిలో పెట్టు, దానిలో పెట్టు. నేను తీస్తా. రైట్. అమ్మో, అది గుడ్ బాయ్. వద్దొద్దు, ఇంకా తీయొద్దు. అమ్మో, అత్త దెబ్బలేస్తుంది ఇద్దరికి. అమ్మో కదా. అదిగో మళ్ళీ తీసాడు డబ్బా. ఇంకా ఇట్లా కానీ ఉంటే మా అక్క తాట తీస్తుంది. ఇవన్నీ లోపల జాగ్రత్తగా పెట్టాలి. ఆగు. అయ్యో చూసారా మా బుడ్డోడు చూసి అక్వాల షాప్కి వచ్చా కదా, చూసి ఒళ్ళోనే నిద్రపోయాడు చక్కగా. కన్నయ్య ఇంకా లేవడం ఏమి ఉండదు అనమాట, ఇక చక్కగా నిద్రపోయాడు. అయ్యో ఎంత కష్టం వచ్చింది మా బుడ్డోడికి. నిద్రపోయే టైంలో బయటకు తీసుకొస్తే ఇలానే ఉంటుంది అనమాట. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మా వైఫ్ మా బుడ్డోడు చూడండి అబ్బా తింటున్నాడు అనుకుంటా. ఆ మామ తింటున్నాడు. హాయ్ చెప్పాలకి. హాయ్ కన్నయ్య. పప్పా వచ్చాడు. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ కన్నయ్య. ఎక్కడికి? పైకి కిందికి? ఓయ్ ఆమ్ తిండ్రా. చూడండి. అరే ఆ కెమెరా స్టాండ్ ఇరిగిపోతుందిరా. ఉన్నదే ఒకటి ఏదో చిన్నది. అరే రే 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 కన్నయ్య, అది కావాలి ఇప్పుడు నీకు కావాలా? ఇటివు. ఇక్కడి నాన్న, ఇక్కడివు, నాకివ్వు. ఇవ్వాలి. గుడ్ బాయ్ కదా, ఇవ్వాలి. ఇక్కడి డాడీకి ఇవ్వాలి. థ్యాంక్ యూ. గుడ్ బాయ్ కదా. నువ్వు థ్యాంక్స్ చెప్తావా? మా రోజువారీ పని ఇదేనబ్బా, పిల్లోడితో ఆడుకోవడం. అందరికి నిద్ర వచ్చిన మా బుడ్డోడికి మాత్రం నిద్ర రాదండి. టైం వెళ్తుంది అనుకుంటున్నాడో వస్తుంది అనుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇంకా బెడ్ మీద కూడా నిద్రపోకుండా ఆడుకుంటూనే ఉన్నాడు. కన్నయ్య ఆడతావా పడుకుంటావా? ఆడతావా పడుకుంటావా? అంతేనిక? ఎంతసేపు వేలాడతావు అట్లా బెడ్ మీద? దా ఇట్రా, పైకి రా, కమాన్. కన్నయ్య పైకి రా, దా పైకి రా. ఓయ్ వస్తావా రావా? రాలేదా? దా. చూసారా, మనం పైకి తీస్తుంటే ఆయన కిందకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి 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 అయ్యే ఇట్లా పెట్టాలి, ఇట్లా పెడితే కరెక్ట్గా వస్తుంది. ఏంటి? ఓయ్ బాబు, ఓ బాబు, ఏంది బాబు నువ్వు? పాలు తాగుతావా అవి తింటావా? అవి తింటావా? మా వాడికి అవే టేస్ట్ ఉన్నాయి అనుకుంటా పాల కంటే. అవే తింటావా? బాయ్ తాగవా? అవే తింటావా? పైకి రా, మరి పైకి రా. కిందికి వెళ్తావా? కింద దిగుతావా? సరే దిగు. సో ఓకే, దిగేసావా? హ్యాపీ? ఏం చేస్తావు ఇప్పుడు? ఇంకా మళ్ళీ పైకి ఎక్కుతావా?
ఆలోచిస్తున్నాడు బాగా. అంతేనా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? బ్యా. ఓ బయర్. ఇదిగో కన్నయ్య ఇక్కడ రా. డోర్ తీస్తున్నాడు చూడసారా. ఎక్కడికి వెళ్తావు? అక్కడ చీకటి ఉంది అంతా. మేవ వస్తుంది, మేవ వస్తుంది. అమ్మో వస్తుంది, మావ వస్తుంది. వెళ్తావా? వస్తుంది, మేవ వస్తుంది. డోరీ డోరీ డోరేసి. మో గట్టిగా. రైట్, గట్టిగా. చాలు చాలు, ఇంకా చాలు. ఇటు ఓయ్, ఇక్కడ చూడు నాన్న. ఓయ్ ఓయ్. అబ్బో స్టిక్ తీసాడు. ఇంకొంటది అడ్డం వచ్చినాడు కొడతాడు ఇక. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.